ఆదిబట్ల భూ కబ్జా కేసులో కన్నారావు ప్రధాన అనుచరుడు డానియల్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూ కబ్జా కేసులో 38 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పరారీలో మరో 28 మంది అయితే ఉన్నారు. పరారీలో ఉన్న మిగతా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఆదిబట్ల భూ కబ్జా కేసులో కన్నారావు ప్రధాన అనుచరుడు డానియల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఆదిబట్ల శివారు ప్రాంతంలో 2 ఎకరాల భూమిని మన కేసీఆర్ సోదరుడు కల్వకుంట్ల కన్నారావు తన అనుచరులతో కలిసి కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. దీని మీద దానికి సంబంధించిన యజమాని కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఫేవర్ ఆయనకు రావడంతో ఆయన దాని చుట్టూతో ఒక ప్రహరీ, అంటే ఇనుప రేకులతో ప్రహరీ వేసుకుని అందులో ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ స్థలం తనదేనంటూ కన్నారావు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి తనకు సంబంధించిన అనుచరులను అక్కడికి పంపించి చాలా అక్కడ భయాందోళనకి గురి చేయడం, ఆ సెక్యూరిటీ సిబ్బంది పైన దాడి చేయడమే కాకుండా ఆ స్థలంలో ఏర్పాటు చేసుకున్న ఆ ఇనుప కంచె కానీ ఆ తర్వాత రూమ్లన్నింటినీ కూడా వాటిని తగలబెట్టడం కూడా జరిగింది. అయితే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పాట్కి చేరుకున్న ఆదిబట్ల పోలీసులు ఆ పోలీసులను చూసేసరికి దుండగులంతా పారిపోవడం జరిగింది. అందులో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ కేసులో అటు కన్నారావు ఏవన్గా, అంటే కల్వకుంట్ల కన్నారావుతో పాటు 38 మంది మీద కేసులు నమోదు చేసిన పోలీసులు 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అందులో ప్రధానంగా కన్నారావు అనుచరుడైన డానియల్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఇక కన్నారావు సింగపూర్ లో తలదాచుకున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆయన ఎలాగైనా అరెస్ట్ చేయాలని దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. మాకు అండ్ కృష్ణ, ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి ఆదిబట్ల కేసు ఏదైతే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందో, కన్నారావు పైన దాదాపు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఆయన సింగపూర్ అయినా సరే ఇంకా విదేశాల్లో ఎక్కడ తలదాచుకున్నా లుకౌట్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికీ కేసులో ఖచ్చితంగా కన్నారావుని అరెస్ట్ చేస్తాం. ఆయన ఏదైతే కేసు వ్యవహారం సంబంధించి, అంటే స్థలం వ్యవహారం ఏదైనా వివాదాస్పదం ఉంటే ఒకవేళ దాన్ని కోర్టులో తెలుసుకోవాలి, కానీ ఇలా తన అనుచరులని ఒక ల్యాండ్ పైకి పంపించి అవతల వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేయడం, ఆ వ్యక్తులపైన దాడి చేయడమే కాకుండా ఆస్తులు ధ్వంసం చేయడం. సో ఈ క్రమంలోనే కన్నారావు పైన కేసు నమోదు చేశాం. ఆ సమయంలో కన్నారావు ఉన్న ఆ స్పాట్ లోనే ఉన్నాడు. తమను చూసి పారిపోయాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో మిగతా పరారీలో ఉన్న ఎవరైతే 28 మంది ఉన్నారో ఆ 28 మందితో పాటు కన్నారావును కూడా అరెస్ట్ చేసి తీస్తామని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.